ఎప్పుడు బయట తినడమేనామండి. ఇంట్లో చేసుకుందామా? ఒక్కసారి మనం ఇంట్లో చేసుకుంటే నెక్స్ట్ టైమ్ నుంచి మనం మళ్ళీ బయట కొనము. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ లవంగాలు, మళ్ళీ 2 స్పూన్ల మిరియాలేసుకున్న తర్వాతకి 1 స్పూన్ జీలకర్ర, జాపత్రి, దాల్చిన చెక్క వీటన్నిటిని మిక్సీ చేసేయాలి. మిక్సీ పట్టిన తర్వాతకి 2 స్పూన్ల మండి మసాలా ఏసుకొని, సాల్ట్ ఏసుకోండి. పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్. లెమన్ తర్వాతకి కొంచెం ఆయిల్ ఏసుకొని మసాలా అంతా కలిపేయండి. మన మండి పీసెస్‌ని గూడా మంచి లేత చికెన్ తీసుకోండి. అప్పుడే టేస్ట్ బావుంటది గాయ్స్. వీటికి గూడా చికెన్‌కి గూడా మంచిగా ఘాట్లు పెట్టించుకోండి. ఆ తర్వాత మసాలా అంతా పోసి మినిమమ్ 4 అవర్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయండి. ఆ తర్వాతకి స్టీమ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. 40 మినిట్స్ కుక్ చేయండి. మధ్య మధ్యలో ఫ్లిప్ చేస్తా ఉండండి. మన చికెన్ మంచిగా స్టీమ్ ప్రాసెస్‌లో కుక్ అయింది అనిపిస్తే ఎమ్మటే ఆయిల్ ఏసుకొని మంచిగా ఫ్రై చేయాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తది ఫ్రై. చికెన్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే ఆయిల్ మీద పడతది. నాకు పడ్డది గాయ్స్. మంచిగా ఫ్రై చేసేయండి. ఇది ఇక్కడి వరకు నేనే చేశాను గాయ్స్. తర్వాత రైస్ ప్రాసెస్ మా మమ్మీ హెల్ప్ చేశారు. ఎందుకంటే నమ్మకం లేదంట గాయ్స్ పెద్ద ప్రాసెస్ అని. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్‌తో అన్నీ ఘీలో గానీ లేకపోతే ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసేయండి. జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ ఆయిల్‌లో ఏసేయాలి. ఆ తర్వాతకి ఆనియన్స్ ఏసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందాకల మనం మండి మసాలా ఏసుకున్నాం గదా! అది కొంచెం మిగిలితే ఇందులో ఏసేయడమే. మంచిగా కలుపుకోండి. తర్వాతకేముంది టమాటా పేస్ట్ ఎయండి. ఎందుకంటే మంచి కలర్ ఇస్తది మన టమాటా పేస్ట్. ఇందాక స్టీమ్ ప్రాసెస్‌లో కుక్ చేసుకున్న వాటర్ అండ్ నార్మల్ వాటర్ ఏసుకొని మేమైతే అర కేజీ తీసుకున్నాం బియ్యం. కొత్తిమీర మీ దగ్గర ఎండిపోయిన లెమన్ ముక్కలుంటే అవైనా ఏసుకోవచ్చు. లేకపోతే ఉట్టి లెమన్ అయినా ఏసుకోవచ్చు. మంచిగా ఎసరు మరిగిన తర్వాతకి రైస్ ఎయడమే. ఇంకొక 10 నిమిషాల్లో మనం రైస్ ఉడుకుతుంది అన్నప్పుడు ఇందాకల ఫ్రై చేసుకున్నాం చూడండి మండి పీసెస్‌ని గూడా వాటిపైన ఏసుకుంటే సరిపోద్దనమాట. మన మండి రెడీ. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. బిర్యానీ కంటే గూడా మండి చేయడం సూపర్ ఈజీ గైస్. మీరు గూడా ట్రై చేయండి. ట్రై చేయకపోతే ట్రై చేయాల్సిందే. మమ్మీ హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే మనోళ్ళు కొంచెం మనల్ని నమ్మరు గాయ్స్. పెద్ద ముక్కలు గదా! చికెన్ యాడ వేస్ట్ అయితదో అని. కానీ చికెన్ గూడా బాగా ఉడికింది. టేస్ట్ మాత్రం అబ్బబ్బబ్బబ్బా! ఈ హోమ్‌మేడ్ మయోనీస్ కూడా నేనే చేశా ఇంట్లో. ఇంకా ఈ సండే మండితో హాయిగా ఎంజాయ్ చేయడమే. మీరు గూడా ఎంజాయ్ పండగ చేసుకోండి. బై గైస్.